లిక్కర్ స్కామ్లో కవిత ఉంది వాస్తవమే. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్నోవాలు ఇచ్చారు కదా, ఇది 10 లక్షలు 12 లక్షల ఇన్నోవాస్. ఆ స్కామ్లో కూడా తన హస్తం ఉంది, నిజమే. అయితే ఉందా? ఉంది. అంతేనా? అయితే ఏంది, ఎంతో మంది మినిస్టర్లు స్కామ్లు చేస్తున్నారు, తను కూడా ఎమ్మెల్సీగా స్కామ్ చేసింది. అయితే ఏంది? అయితే ఏం లేదు, ఏం లేదు. నీకు దెబ్బలు పడితే ఇట్లా మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఎవరైనా వచ్చిన అనుకోండి, సిఐడి వాళ్ళు సిబిఐ వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు అనుకోండి, స్కామ్ చేసింది క్లియర్గా కనిపిస్తూనే ఉంది కదా డాక్యుమెంట్స్. అయితే ఏంది అంటారు, కవితమ్మ అంటది అయితే ఏంది, ఏం కావాలి మీకు అంటది. దగ్గరుండే చూసినట్టే చెప్తున్నావు. అదే చెప్తున్నా, అయితే ఏంది అంటది, ఏం కావాలి మీకు అడుగుతుంది. 10 కోట్లు కావాలంటే 10 కోట్ల చెక్ ఇస్తుంది, 20 కోట్లు కావాలంటే 20 కోట్ల చెక్ ఇస్తుంది, అంతే. నీకేమన్నా ఇచ్చిందా ఎప్పుడన్నా? నాకా? నా ఫ్రెండ్ అని చెప్తున్నా కదా నేను. కవిత నీ ఫ్రెండా? కేటీఆర్ ఏమవుతాడు? కేటీఆర్ ఏమవుతాడు? కేటీఆరా వరుసగా చెప్పు. ఫ్రెండ్ అవుతాడు. బాగా అవుతాడా? ఫ్రెండ్ అవుతాడు. వరుసలు కలపదులే మీడియా ముందర, అవి మళ్ళీ కాంట్రవర్సీ అవుతాయి. కేసీఆర్ నీ ఇంటికి వస్తారు టీఆర్ఎస్ గూండాసు, నా ఇంటికి వస్తారు టీఆర్ఎస్ గూండాసు. అంతేనా? ఎందుకు రిస్క్? నీకు పొలిటికల్గా ఎవరన్నా రిలేటివ్స్ ఉన్నారా? అంటే నీకు బావ అయ్యేటోళ్ళు? బావ అయ్యేటోళ్ళు ఎవరు లేరులే కానీ మామ అయ్యేటోళ్ళు ఉన్నారు. సిద్దిపేట కాన్స్టిట్యుయెన్సీ హరీష్ రావు గారు మా మామయ్య క్లోజ్ ఫ్రెండ్ అనమాట. అప్పుడప్పుడు నేను అంటే అవి అవుతూ ఉంటాయి కొన్ని ఈవెంట్స్ అట్లాంటివి అయినప్పుడు మామయ్య ఇంటికి వెళ్తా, హరీష్ రావు వస్తాడు, కేసీఆర్ కూడా వస్తాడు. కేసీఆర్ మా తాతయ్య ఫ్రెండ్ అనమాట. కానీ వాస్తవానికి ఇంటర్వ్యూలో నువ్వు అసలు ఏం చేస్తున్నావు కూడా అర్థమవుతలేదు. సో అది అనమాట. హరీష్ రావు గారు మీ మామ అంటావు. మామ అంటే మామని కాదు, మామ వరుస అవుతారు. మామ వరుస అవుతాడు. ఇప్పుడు హరీష్ రావు గారు మామ వరుస అయినరే అనుకో, అంటే ఇప్పుడు కేటీఆర్ నీకు బాబాయ్ అవుతాడు. కేటీఆర్ బాబాయ్ అవుతాడా? అంతే కదా, వాళ్ళిద్దరు బాబా మరదలు కదా, అట్లా అనమాట. కేసీఆర్ తాత అవుతాడు నీకు. వారసును తాతయ్య ఫ్రెండ్ తాతయ్య అవుతాడు కదా. అవును, నువ్వు వారసును. ఇప్పుడు అదే చెప్తున్నా, తాతయ్య ఫ్రెండ్ నువ్వు ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి. వాస్తవం ఈ లాజిక్ లో చెప్తాను. ఇప్పుడు కేసీఆర్ గారు నాకు చెప్పినా కదా మా తాతయ్య ఫ్రెండ్ అని, అంతే. తాతయ్య ఫ్రెండ్ తాతయ్య అవుతారు కదా. తాతయ్య ఫ్రెండ్ గ్రాండ్ ఫాదర్. నేను మస్తారో పోయినా కేసీఆర్ గారితో గజ్వేల్కి పార్టీ చేసుకోనికి. ఇద్దరం కూర్చొని తాగుతాం, ఇద్దరం కూర్చొని తింటాం. కేసీఆర్ గారు నువ్వు కూర్చొని తాగుతారు. నాకు ఎంపీ ఇస్తా అన్నాడు, టీఆర్ఎస్ జాయిన్ అయితే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇస్తా అన్నాడు. అది ఏడా, ఏ కాన్స్టిట్యున్సీ? ఎక్కడో కాడ ఏముంది, ఎక్కడో కాడ ఇట్లా జల్ది అయిపోతుంది, జల్లి గెలుత అయిపోతుంది, అంతే. రాజకీయాలు చాలా మంది అనుకుంటారు, రాజకీయ అనుభవం లేని వాళ్ళు ఎమ్మెల్యేగా గెలవడం, ఎంపీగా గెలవడం పెద్ద కష్టమైన పని అనుకుంటారు. చాలా సింపుల్, చాలా సింపుల్. ఏం చేయాలి? సింపుల్ అంటే ఏం చేయాలి? ఎలక్షన్ టైంలో ఎలక్షన్ ఆర్గనైజ్ చేసినప్పుడు నామినేషన్ వేయాలి, ప్రజల పల్స్ పట్టుకోవాలి. వీళ్ళు డబ్బుకు లొంగుతారా, భూములకు లొంగుతారా, ఇళ్ళకు లొంగుతారా, లేదంటే మద్యం బాటిళ్ళకు లొంగుతారా, లేదంటే గోల్డ్కు లొంగుతారా, అవన్నీ సర్వే చేసుకోవాలి. దేనికి లొంగితే అది ఇవ్వాలి గిఫ్ట్స్, అంతే. అంతే. ఎలక్షన్ టైంలో ఒకటి చెప్తాను క్రాంతి, ఎలక్షన్ టైంలో క్రికెట్ కిట్లు, ల్యాప్టాప్స్, ఈ ట్యాబ్లెట్స్, మొబైల్ ఫోన్స్ అవన్నీ ఎందుకు పంచుతారు అనుకుంటున్నావు? కానీ అట్రాక్ట్ చేయడానికి, జనాలను అట్రాక్ట్ చేయడానికి. ఇప్పుడు దాదాపు ఒక 1.5 hour నుంచి నీ ఇంటర్వ్యూలో ఎంత కోపం వచ్చినా ఓపికతో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే ఒక రీజన్ ఉంది. నీ కాడ అంతో ఇంతో సబ్జెక్ట్ ఉంది, కాకపోతే పిచ్చో నేను. ఇందాకనే చెప్పిన, నేను పిచ్చోని కాదు, నాకు ఒక పిచ్చి ఉంది. నాకు అదేంటి అంటే, నీకు నాకు ఒక పిచ్చి ఉంది. అదేంటి అంటే సినిమా పిచ్చి. సినిమా పిచ్చి తప్పితే నాకు ఏం లేదు. సినిమా పిచ్చి ఉంది కాబట్టే ఆఫర్స్ రాకపోయినా ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నేను. ఒక ఇంటర్వ్యూ చూశాను నేను, మంచు విష్ణు గారిది. ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత మీ ఏమేంటి అని చెప్పేసి అడిగారు. ఏదో ఒక ప్రోగ్రాం ఉంది, భారతదేశం గర్వపడే ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, భారతదేశం గర్వపడేలా ఒక ఆర్టిస్ట్ అవ్వాలి నేను అని చెప్పేసి మంచు విష్ణు గారు అన్నారు. అతను ఆర్టిస్ట్గా ఎప్పుడో క్లిక్ అయ్యాడు, ఎప్పుడో సక్సెస్ అయ్యాడు. ఆర్టిస్ట్గా హీరోగానే సక్సెస్ అయ్యాడు మంచు విష్ణు. డి మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ డి, ఒక హీరోగా సక్సెస్ అయ్యాడు. బ్లాక్ బస్టర్ మూవీ ఉంది అది. దాని తర్వాత లావణ్య త్రిపాఠితో ఒక మూవీ చేశాడు, దూసుకెళ్తాను ఏదో, అది మంచి హిట్ మూవీ ఉంది. దూసుకెళ్తా. మొన్న అదేంది ఏదో సంథింగ్ మూవీ చేశాడు, అదేంది టైటిల్ నాకు గుర్తు రావట్లేదు. మంచు విష్ణు చేసిన మూవీ 100 crores బడ్జెట్. లక్కీయా? కాదు, ఏదో సినిమా జే మీద స్టార్ట్ అవుతుంది.
మాకు తెలియదు అంత మా నాలెడ్జ్. ఏదో ఉంటుంది జిల్లా ఏదో సంథింగ్ జిన్నా అయ్యా జిన్నా అనే మూవీ 100 crores బడ్జెట్. 100 crores అది 100 crores బడ్జెట్. 2 హీరోయిన్లను పెట్టుకున్నాడు అందులో. సన్నీ లియోని పెట్టిండు, ఇంకెవరో హీరోయిన్ ఉన్నది. సన్నీ లియోన్ టాపిక్ వచ్చింది కాబట్టి నీ అభిప్రాయం ఏందా మీద? సన్నీ లియోనా అభిప్రాయం అంటే నువ్వు సన్నీ లియోన్ అంటే నీ మైండ్లో ఏం రన్ అవుతుంది? సన్నీ లియోన్ అంటే ఒక మంచి హీరోయిన్ అంతే. మంచి హీరోయిన్. ఎప్పుడైనా కలిసినావా నువ్వు సన్నీ లియోన్? చాలాసార్లు ముంబైకి చాలాసార్లు వెళ్ళాను. చెప్పు తీసుకొని కొడతారా? సీరియస్లీ నేను డేట్ చేశా, సన్నీ లియోన్తో డేట్ చేశా, ముంబైలో డేట్ చేశాను, ఎంజాయ్ చేసి వచ్చేసాను అంతే. మామూలు మన కానీ అంతే. డేట్ చేశాను, ఎంజాయ్ చేశాను, వచ్చేసాను అంతే. నువ్వు చెప్పే మాటలకు మామూలు కూడా నవ్వుతారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు మొత్తం మీద. నువ్వు డేట్ చేసినావు సన్నీ లియోన్ తోటి. ఎన్నిసార్లు కలిసినావు నువ్వు సన్నీ లియోన్ని? సన్నీ లియోన్ని నేను ఒక 3 times కలిసి ఉంటాను. 3 times కలవడం అంటే చాలా సార్లు అన్నావు. కలవడం అంటే నువ్వు డబుల్ మీనింగ్లో అర్థం చేసుకోకు. నార్మల్గా కలిసాను, నువ్వు ఏదో డబుల్ మీనింగ్లో అర్థం చేసుకుంటున్నట్టు నువ్వు అట్లా లేదు. 3 times మెచ్యూరిటీ లేదు. ఒకసారి మోహన్ బాబు ఇంటికి వెళ్ళినప్పుడు కలిసిన, ఇంకోసారి ఏమో చెప్తా, ఇంకోసారి ఏమో ముంబైకి వెళ్ళి కలిసాను. సో మొత్తం 3 times కలిసాను అనమాట. అంటే ఇప్పుడు మోహన్ బాబు గారి ఇంటికి కూడా పోతాను. మోహన్ బాబు ఇంటికా? మంచులక్ష్మి నాకు క్లోజ్ ఫ్రెండ్ అండి. సీరియస్లీ నేను మంచులక్ష్మి ఇద్దరం 2 times తిరుపతి వెళ్ళొచ్చాం. నన్ను రమ్మంటుంది, ఇంటికి రమ్మంటుందిలే, కానీ ఇక వీళ్ళే మళ్ళీ ఎక్కడ వాళ్ళకి భావనేతను అని వాళ్ళు టెన్షన్. మంచు విష్ణుకి మనోజ్కి అదే అనమాట. ఫుల్ కామెడీ వచ్చిందిలే. ఫుల్ కామెడీ ఉంటుందిలే, చూసేటోళ్ళు పగలవని నవ్వుతారు చూడరాదు. కామెంట్స్ వస్తాయి. అదే అనమాట స్టోరీ. చాలా గ్రేట్ అసలు. అంటే నేను చెప్పినా కదా, నాకు కొంతమంది బ్యాకప్ ఇచ్చారు. హీరో చిరంజీవి గారు కానివ్వండి, కానీ సాయి కుమార్ గారు కానివ్వండి, వీళ్ళతో శంకర్ దాదా MBBSలో సిట్టింగ్ చేస్తారు చూసినావా? హీరో శ్రీకాంత్, చిరంజీవి, మన అదేమంటారు హౌస్ ఉంటుంది ఒకటి, వాటర్ అలా కాలు పెట్టుకొని డ్రింక్ చేస్తున్నట మస్తు ఉంటుంది అట. అట్లా ఎంజాయ్ నీళ్ళలో నువ్వు అనుకున్నావా? కాదు అట్లా 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 నీళ్ళలో కాలు పెట్టి డ్రింక్ చేసుకుంటూ ఉంటే మస్తు ఎంజాయ్మెంట్ వస్తుందట. అట్లా నేను ఎంజాయ్ చేస్తాను సాయి కుమార్తోని, మన చిరంజీవి గారితో. మొన్న సంక్రాంతి టైం కోడి పందాలు అయితే కదా, సాయి కుమార్ అన్న రమ్మంటాడు నన్ను, ఆంధ్రాకి పోదాం రా, ఫుల్ ఎంజాయ్ చేసాను. రారే సున్సిత్ రారా అంటే నువ్వు పోలే. రా కొట్టాడు, కాకపోతే ఇన్వైట్ చేస్తాడు. పందెం కోళ్ళు అవన్నీ ఉంటాయి ఇక, ఆడడానికి రమ్మంటాడు. ఆడడానికి కాదు, సూర్నికి. నువ్వు క్యాసినో ఆడతావా? ఆడ గోవా పోయినా ఎప్పుడన్నా? క్యాసినో ఆడను, కాకపోతే హార్స్ రేసెస్ మీద పెడతావు. హార్స్ రేసెస్ పెడతా. నువ్వు ఎప్పుడన్నా హార్స్ రైడ్ చేసినావా? హార్స్ రైడ్ నేర్చుకున్నా, చేయలే. నేర్చుకున్నావు ఎన్నిసార్లు నేర్చుకున్నా? ఒక్కసారి నేర్చుకున్నా. ఏదైనా విద్య ఒకసారి నేర్చుకుంటారు. నాకు తెలిసి ఆ గుర్రం కూడా అసూయపడవచ్చు నిన్ను చూసి, అందాన్ని చూసి. నాకంటే అందంగా ఉన్నాడు. నేను అంత అందగా ఏం కాదులే, నేను ఓపెన్ గా చెప్పేస్తాను, నేను ఏదో యావరేజ్ గాయ్. కానీ ఒప్పుకుంటున్నావు మెల్లమెల్లగా. అంతే, యావరేజ్.